శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, ఆరోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, గ్రహ సమస్యలు, బాలగ్రహం, పీడకలలు, పెళ్లి, సంతాన సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెప్పబడును. గురూజీ రామరాజు. సెల్ నంబర్ 9000442025. ఓం శ్రీమాత్రి నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మకర రాశి వారి జీవితానికి సంబంధించి కీలకమైన దశల్లో అంటే వారి బాల్యం, యవ్వనం, వృద్ధాప్య దశల్లో ఏ విధంగా ఉంటుంది, అలాగే జీవితంలో ఉన్నతిని పొందడానికి ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి, అలాగే గ్రహ దోషాలను తొలగింపజేసుకోవడానికి మకర రాశి వారు ఎటువంటి పరిహారాలను చేసుకోవాల్సి ఉంటుంది అనే అంశాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రావణ 1, 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ట 1, 2 పాదాలలో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. మనకున్నటువంటి ద్వాదశ రాశుల్లోకెల్లా మకర రాశిని ఒక గొప్ప రాశిగా పేర్కొనవచ్చు. మకర రాశిని ఒక అత్యద్భుతమైనటువంటి రాశిగా చెప్పవచ్చు. మకర రాశి వారిని జ్యోతిష్య శాస్త్రంలో భూతత్వపు రాశిగా పేర్కొనబడింది. ఈ మకర రాశి శనికి సంబంధించిన రాశిగా చెప్తారు. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రానికి రవి అధిపతిగా ఉంటాడు. మన శరీర ధాతువులలో రవి ఎముకలను సూచిస్తుంది. శ్రవణ నక్షత్రం చంద్రుడికి సంబంధించింది. ఇక శరీర ధాతువులలో చంద్రుడికి సంబంధించిందిగా రక్తం అని పేర్కొనడం జరిగింది. ధనిష్ట నక్షత్రానికి కుజుడు అధిపతిగా ఉంటాడు. ధనిష్ట నక్షత్రానికి కుజుడును అధిపతిగా చెప్తారు. మరి శరీర ధాతువులలో మెదడు కుజగ్రహాన్ని సూచిస్తుంది. అలాగే మకర రాశి శరీర అవయవాలను చూసినట్లయితే మోకాలను సూచిస్తుంది. మకర రాశి శుక్ల కపిల వర్ణాన్ని సూచిస్తుంది. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం యొక్క ఆకారం చూసుకున్నట్లయితే విరిగిన మంచం కోళ్ల ఆకారాన్ని పోలి ఉంటుంది. అలాగే ఈ రాశిలో ఉన్న ధనిష్ట నక్షత్రం గజ్జల ఆకారాన్ని పోలి ఉంటుంది. మకర రాశి వారికి ఇతరులు మోసం చెయ్యనంత వరకు ఇతరులను మోసం చెయ్యాలి అన్న తలంపు రాదు. వీరికి బంధుప్రీతి ఎక్కువ. స్నేహితుల ఎడల అవ్యాజమైన ప్రేమ పెంచుకోవడం వీరి స్వభావం మరియు బలహీనత కూడా. పక్కవారి మాట విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు. ఇది విమర్శలకు దారితీస్తుంది. తన లోపం తెలిసిన తర్వాత తమ తప్పును అంగీకరించడానికి వెనకాడరు. చేసిన పొరపాటు తిరిగి చెయ్యరు. ఈ రాశి వారు అందరినీ సమానంగా ప్రేమభావంతో చూస్తారు. ద్వేషించే వారిని, ప్రేమించే వారిని సమానంగా చూస్తారు. కనుక వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి. అయినా పద్ధతి మార్చుకోరు. ఈ రాశి వారికి సాత్విక స్వభావం మరియు మాట మీద నిలబడే తత్వం ఉంటాయి. ఈ రాశి వారికి స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది. సంతానం వీరి అభిష్టం ప్రకారం నడవక వీరిని ఇబ్బందులకు గురి చేస్తారు. నైతిక బాధ్యతలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. నమ్మిన వారి కొరకు అధికంగా శ్రమిస్తారు. చిన్నతనం నుండి అధికంగా శ్రమపడి అనుకున్న దానినే ఏదో ఒక విధంగా సాధిస్తారు. ఈ రాశి వారికి పట్టుదల, అంతర్గత ప్రతీకార వాంఛ, పోటీతత్వము అధికంగా ఉంటుంది. అధికమైన జ్ఞాపక శక్తి, సాధారణమైన ఆకారము కలవారై ఉంటారు. రచన వ్యాపకము, పరిశోధన, నటన, కళా సంబంధమైన నైపుణ్యము విశేషంగా ఉంటుంది. ఈ రాశి వారి మేధస్సు, శ్రమ ఇతరుల చేత దోచుకొనబడుతుంది. వీరి ప్రతిభ వెలుగులోకి రావడం కష్టం. ధన సంపాదనే ధ్యేయంగా జీవించరు. ఏదో విధంగా ధనం సర్దుబాటయి అవసరాలు గడిచిపోతాయి. అభిమానించి నమ్మిన అనుచర వర్గం వెంట ఉంటారు. కులమత వర్గాలకు అతీతంగా జీవిస్తారు. ఇక మకర రాశి వారి బాల్య వ్యవస్థ గురించి చూసుకున్నట్లయితే ఎంతో జ్ఞానవంతులు, శక్తివంతులుగా ఉంటారు. చాలా క్రమశిక్షణతో ఉంటారు. అలాగే ఇతరుల పైన అధికంగా ప్రేమ చూపిస్తారు. ఇక విద్య విషయానికి వచ్చినట్లయితే పిల్లలు విద్యలో రాణిస్తారు. విశేషమైన జ్ఞానం ఉన్నప్పటికీ కూడా మకర రాశిలో కొందరికి సరైన వనరులు లేక చదువు ఆగిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. యవ్వనంలో ఈ రాశి వారికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎంతో శ్రమించి తమ కలను సాకారం చేసుకుంటారు. జీవితంలో ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ ఉన్నత శిఖరాలను చేరుకుంటారు. వీరికి అంచెలంచెలుగా ధన సంపాదన పెరిగే అవకాశం ఉంటుంది. ఇక మకర రాశి వారి వృద్ధాప్య దశ చూసుకున్నట్లయితే గత జన్మకు సంబంధించిన కర్మను అనుభవించే అవకాశం ఉంటుంది. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే మకర రాశి వారు వృద్ధాప్యంలో చాలా సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు. ఈ రాశి వారికి స్త్రీల వల్ల అదృష్టం కలిసి వస్తుంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్నా పెద్ద ఇబ్బందులు ఉండవు. చాలా మందికి తండ్రి వల్ల మేలు జరగదు. ప్రజాభిమానంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు. వీరికి దైవానుగ్రహం అధికంగా ఉంటుంది. బంధువర్గం కంటే బయటి వారి సహాయం అధికంగా అందుతుంది. ఈ రాశి వారు ఏదైనా తమకు వచ్చిన అవకాశాన్ని జార విడవకుండా జాగ్రత్తగా పూర్తి చేస్తారు. వీరు మంచి శరీరం, బలం కలిగి ఉంటారు మరియు భోజన ప్రియులు అని చెప్పవచ్చు.
ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు లాభ నష్టాలను బేరీజు వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వం కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడనిదే వదిలిపెట్టరు. తమ వ్యక్తిగత ప్రయోజనాలను చూసుకున్న తర్వాత మిగతా విషయాలను మాట్లాడతారు. తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే, ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పనిని మొదలు పెడతారు. ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవడం మకర రాశి వారికి నచ్చని పని. భౌతిక సంబంధమైన విషయాల మీదనే వీళ్లకు విశ్వాసం ఉంటుంది. మూఢనమ్మకాలను అస్సలు నమ్మరు. అంతేకాదు, వీరు ఊహా జగత్తులో విహరించరు. కొన్ని రాశుల వారు ఊహా జగత్తులో విహరిస్తూ ఉంటారు. కానీ మకర రాశి వారు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు. ఏదైనా పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా, వాయిదా వేయకుండా ముగించేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల, జాగ్రత్త, అవకాశాన్ని వదిలిపెట్టని మనస్తత్వం ఇలాంటి ముఖ్య లక్షణాలు ఉంటాయి. అందువల్ల వీరి జీవితం చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది. ఈ రాశి వారు అర్థం కాని ఏ విషయాన్ని అంగీకరించరు. దేనినైనా సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతతో ప్రవర్తిస్తారు. ఎదుటి వారి లోటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్నైనా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మకర రాశి వారిది ఆచరణ ప్రధానమైన జీవితం అని చెప్పవచ్చు. ఈ రాశి వారిని చూస్తే ఎవరైనా లొంగిపోతారు. ఎందుకంటే వీరికి జింక పిల్ల వంటి ఆకర్షణ ఉంటుంది. వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా ఏ పనైనా చేసి పెడతారు. అయితే తమకు లాభం లేనిది మకర రాశి వారు మాత్రం ఏ పని చెయ్యరు. ఇది వీరిలో ఉన్న స్వార్థం. వీరికి లాభం లేనిదే ఏ పని చెయ్యకపోయినా వీరికి మాత్రం ఇతరులు పనులు చేసి పెడతారు. వీరు తమ స్వార్థాన్ని వదులుకొని తమ తెలివితేటలు, పలుకుబడిని ఉపయోగించుకొని పని చేస్తే సమాజానికి ఎంతో మేలు చేసిన వారవుతారు. ఈ రాశి వారు తమ జీవితంలో ఎవరిని నమ్మరు, కానీ అందరినీ నమ్మినట్లుగా ప్రవర్తిస్తారు. కొన్ని విషయాలలో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. ఈ రాశి వారు ప్రయత్నముని మనసున పెట్టి ఏ పని చేసినా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఎదుటివారిని మించిపోతారు. అయితే వీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేని వారుగాను, క్రూరులుగాను కనిపిస్తారు. కానీ వీళ్ళలో ఉన్న నిజాయితీ, కర్తవ్య నిర్వహణ వీరికి చాలా ముఖ్యం. ఈ రాశి వారు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటే చాలా మంచిది. సమస్యలను పరిష్కరించడంలో వీరిది అందవేసిన చెయ్యి. వీళ్ళ తర్వాత ఎవరైనా అని చెప్పవచ్చు. ఈ రాశి వారు ప్రేమ వివాహాలకు చాలా దూరంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పురుషులపై చాలా సందేహాలు ఉంటాయి. భర్త విషయంలో కూడా ఇలాగే ప్రవర్తించి భర్తను కూడా అనుమానిస్తారు. ఇలా అనుమానించి భర్తను దూరం చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈ రాశి స్త్రీలు తమలోని ఈ లోపాన్ని గుర్తించి సరిచేసుకుంటే సంసారం బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన వారి జీవితం అంతా కష్టార్జితం మీదే ఆధారపడి ఉంటుంది అని చెప్పవచ్చు. వీరికి 30 సంవత్సరాల వరకు ఆర్థిక సంపత్తి పెద్దగా ఉండదు. పేదరికాన్ని అనుభవిస్తారు. అయితే ఈ రాశిలో పుట్టిన కొంతమందికి ఆకస్మిక ధనయోగం కలుగుతుంది. వయసు దాటిన కొద్దీ ఆర్థికంగా, సాంఘికంగా జీవితంలో స్థిరపడతారు. వీరికి స్థిరాస్తులు ఉంటాయి. సొంత ఇల్లు కూడా ఉంటుంది. ఈ రాశి వారు ఎవరితోనైనా గంటలుగా సంభాషించగలరు. అక్కరకు రాని అనవసరపు మాటలు చర్చిస్తూ ఉంటారు. ఇలా అనవసరపు మాటలు మాట్లాడి ఎదుటి వారితో పనులు చాకచక్యంగా తమకు అనుకూలంగా చేయించుకుంటారు. ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. ఆచార వ్యవహారాల్లో చాలా నిజాయితీగా ఉంటారు. వీళ్లకు ఉన్న సంకల్ప సిద్ధి అద్భుతమని చెప్పవచ్చు. ఎన్ని విఘ్నాలు కలిగినా తాము అనుకున్న పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అనగా వీరు ఓటమిని అంగీకరించరు. ఈ రాశి వారు ఇతరుల్లో ఉన్న తప్పులను ఇట్టే పట్టేస్తారు. ఎవరిని నమ్మరు. ఆఖరికి మంచి వారిని కూడా నమ్మని పరిస్థితులు ఏర్పడతాయి. సామాన్యంగా వీరు సంతోషపడరు. వీరికి పదవి వ్యామోహం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు అనేక విషయాలలో అంచనాలు చక్కగా పొరపాట్లు లేకుండా వేస్తారు. ఊహలు నిజమవుతాయి. శని, శుక్ర, బుధ దశలు యోగిస్తాయి. ఆధ్యాత్మిక విషయాలలో అంకిత భావంతో ఉంటారు. సామాజిక సేవ, సామాజిక న్యాయం దైవంగా భావిస్తారు. జీవిత మధ్య కాలంలో మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు వంటివి వస్తాయి. ఈ రాశికి చెందిన వారికి నలుపు, నీలం మరియు ముదురు రంగులు అదృష్టమైనవి. ఈ రంగు వస్త్రాలను ధరిస్తే శుభం కలుగుతుంది. అంతేకాదు, మానసికంగా బలంగా ఉంటారు. నిండు బ్లూ కలర్ వస్త్రాలను ధరించి వెళ్ళినట్లయితే అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. ఈ రాశి వారికి చెందిన వారు 6, 8 మరియు 9 అదృష్ట సంఖ్యలు. మకర రాశి వారి జాతకరీత్యా శనిగ్రహ ప్రభావం వీరిపై ఉంటుంది. దీని కారణంగా వీరికి శనివారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. ఈ రోజున వారు తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. బుధవారం కూడా శుభదినమే. అయితే గురువారం, మంగళవారం వీరికి అశుభ దినాలుగా ఉంటాయి. గణేశుణ్ణి పూజించండి. గణేశునికి గరిక మరియు మోదక నివేదన సమర్పించండి. గణేశ మంత్రాలు, స్తోత్రాలతో ఆరాధించండి. బుధవారాలు మరియు చవితి తిథిలలో అంటే 4వ చంద్రమాన దినం శ్రీ గణపతి అథర్వ శీర్ష స్తోత్రాన్ని పఠించండి. మంగళవారం, శనివారం, ఆదివారం మరియు పౌర్ణమి రోజులలో హనుమాన్ చాలీసాను పఠించండి. శనివారం పేదలకు, యాచకులకు నల్లరంగు దుప్పట్లు దానం చేయండి. అలాగే మీరు
శని, కుజుడు, గురువు మరియు రాహువు మంత్రాలను పఠించండి. విష్ణు సహస్రనామ పఠనం మరియు ఇతర విష్ణు మంత్రాలు పఠించడం ద్వారా శ్రీ మహావిష్ణువును పూజించండి. ప్రతిరోజు సూర్యునికి నీటిని సమర్పించండి. శనివారం నల్లరంగు వస్తువులను ఆలయ పూజారులకు, పేదలకు దానం చేయండి. మీ జీవిత భాగస్వామికి విధేయులుగా అనుకూలంగా ఉండండి. వివాహేతర సంబంధాలలో ఎప్పుడూ పాల్గొనవద్దు. వివాహేతర సంబంధాలు మీకు చాలా ఇబ్బందులు, ప్రమాదాలు మరియు కష్టాలను తెస్తాయి. నీటిలో చక్కెర మరియు పాలు కలిపి ఈ నీటిని మర్రి చెట్టుకు అర్పించండి. ఇలా చేయడం వల్ల మీ అదృష్ట బలం పెరుగుతుంది. మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే కేతు గ్రహానికి పరిహారాలు చేయండి. మీ సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. యాచకులకు, నిరుపేదలకు అరటిపండు దానం చేయండి. ముఖ్యంగా అరటి పండ్లను బిచ్చగాళ్ళు మరియు ఇతర నిరాశ్రయులకు దానం చేయండి. ఇలా చేయడం వల్ల మీకు మంచి పుణ్యబలం లభిస్తుంది. తూర్పు ముఖంగా ఉన్న ఇంట్లో ఉండడం మీ అదృష్ట బలాన్ని పెంచుతుంది. ప్రతిరోజు దైవారాధన, దీపారాధన చేయడం అలవాటు చేసుకోండి. అలాగే పశుపక్షాదులకు తాగడానికి నీళ్లు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే గత జన్మలో పాపకర్మలు చేసుకుంటే దుష్ఫలితాలు తొలగిపోతాయి. సో చూసారు కదండి, మకర రాశి వారి బాల్యం, యవ్వనం, వృద్ధాప్యంలో ఎటువంటి ఫలితాలు పొందుతారు, అలాగే ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల జీవితంలో అభ్యున్నతిని సాధిస్తారు, అలాగే ఎటువంటి దేవతారాధన వీరిని ఉన్నత స్థితికి తీసుకువెళ్తుంది అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో మకర రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని గనక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.